మధు ఫుల్ ఎంజాయ్ చేద్దాం రా సండే. ఓకేరా అరే గ్రౌండ్కి వెళ్ళి మనం క్రికెట్ ఆడుతాం. మమ్మల్ని ఓదార్చాల్సిన నువ్వే బాధపడుతున్నారా? మేము ఉన్నావురా, నీకు మేము ఉన్నావురా, స్నేహితులుగా మేము ఉన్నావురా. ఉదయ్ ఉదయ్ మేము ఉన్నావురా. ఉదయ్ ఉదయ్ అమ్మా ఉదయ్ ఉదయ్ మేము ఉన్నాంరా, స్నేహితులుగా మేము ఉన్నాం. అమ్మా 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 ఏంటంటే మన రెండు మరి ఇంతకుముందే అటు వెళ్ళిండు అన్న, అది ఇంతకుముందే అటు బయటకు వెళ్ళిండు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలగొట్టిల్లాట వెళ్ళిపోయిండు. అట్లాగా మరి ఇంతకుముందే వెళ్ళిపోయాడు బయటకు. ఎటుపోయిండు? ఎటుపోయినా తెలియదు. ఏం పని చేయట్లేదు, పని పాట లేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఎటు వెళ్ళాడు? ఇంతకుముందు ఇటు బయటకు వెళ్ళిండు అన్న. మరి ఎక్కడికి వెళ్ళడానికి తెలియదా? తెలియదు, అదే వెతుకుదాం పదా. అరే మధు, ఏ మధు, ఏంటి ఏంటి ఏమైంది అసలు? ఏమైంది ఇంట్లోకి గొడవ ఏంటి? బాధ అంటే చెప్పు, మేము ఉన్నాం కదా. అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నావు? నాడు ప్రాబ్లం ఏదో క్లియర్ చేస్తాం నాడు. లోనికి రా, లోనికి రా. ఇంత కాలమైందే నువ్వు చూడ. ఏంది అసలు, ఏం జరుగుతుంది? నాకు ఏం ఉదయాన్నే నాకు కాల్ లెటర్ వచ్చింది బావా. సంతోషమే కదా. ఉద్యోగం వచ్చిందనేది ఒకవైపు, నీ స్నేహానికి దూరం అవుతుందని నాకు బాధగానే ఉన్నది బావా. అట్లాంటిది ఏం లేదు. ఈ శుభ సందర్భంగా ఒక పెళ్లి తీసుకో బావ. ఓకే బావ, ఓకే బావ, థ్యాంక్ యూ బావ. ఏదేమైనా మా స్నేహం ఎప్పటికీ విడిపోవద్దు బావా. నీ ప్రేమ నుంచి నేను ఎప్పుడు దూరంగా. తప్పకుండా నా స్నేహం నీకు ఎప్పటికీ 100 years ఉంటుందని మనసారా కోరుకుంటున్నాను. మధు, నాకు అమ్మ నాన్న పోయినప్పటి నుంచి కంటి నిండా నిద్ర లేదు, కడుపు నిండా ఆకలి లేదు. అసలు ఏం జరుగుతుందో నాకు ఏం తెలియట్లేదు మధు. అసలు ఉండాలన్న ఫీలింగ్ కూడా వస్తలేదు మధు. అంత మాట నాకు బావా. నేను లేనా? మేము ఉన్నాం, నీకు ఏం బాధలేదు బావా, నేనున్నా. ఏదేమైనా బావా, ఎంతో ఆనందంగా ఉంది బావా. నీతో కలిసి ఈ సందర్భంగా నేను ఈ విషయంలో పాలు పంచుకోవడం, నా మీద ప్రేమతో నువ్వు ఇంత మంచిగా అన్నీ అరేంజ్ చేసినావు బావా. నాకు కూడా ఆ సంతోషంగా ఉంది బావా. ఏదేమైనా ఒకనాటికి మనం విడిపోకూడదు బావా. మంచిగా కలిసిమెలిసి ఉండాలి. ఎంత దూరం నేను ఉద్యోగ పరంగా పోయినా నువ్వు నేను ప్రాణానికి ప్రాణంగా ఉండాలి బావా. తప్పకుండా బావా, తప్పకుండా కలిసి ఉందా బావా. సంతోషంగా ఉంది.
ఒక గుడికి రాని విమల్ అంటే ఆయన ఫోటో తీసడానికైనా మరి ఇది ఎట్లా బాధపడుతుంది మరి అందరు బాధపడ అందరు తిరుగుతాను మెల్లగా చదువుకు ఇంటి గింతగానే జరుగుతాను మెల్ల కింద కింద చూస్తున్నాడు మంచి మంచిగా అరే ఇంతగానే ఉంది కన్నా ఇంతగానే తాగుడి ఎందుకు ఇంత నన్ను పరిచయం చేస్తాను ఏ బావా ఏంది అసలు నీకు ఎన్నిసార్లు చెప్పాలి అసలు అరే ఇంత కంట్రోల్ లేని తాగుడు ఎందుకు తాగుతాను ఎందుకు ఇట్లా చేస్తాను మెల్లగా మెల్లగా పడతావు ఏమైంది బాబా ఎందుకు ఇట్లా అయిపోతాను నొప్పి ఉందా బాబు? సార్ సార్ బాబు ఆయన ఆరోగ్యం బాగా క్షీణించిపోయింది, అవయవాలన్నీ ఖరాబ్ అయినాయి, ఇప్పుడు ఏ ప్రయోజనం లేదు. ఆయనకి ఎన్ని డబ్బులు పెట్టినా ఎక్కడ చూపించినా ఆయన భక్తులకు కష్టం. ఏమాత్రం ఛాన్స్ లేదు, ఆయన ఎక్కడికి పంపినా కానీ బాబు డబ్బులు వృధా కానీ ఏం చేయలేదు. ఈ మందు ఈ గుట్కాలు మానేస్తున్నాం. మీరు కూడా యువత మేలుకోండి, మీ కుటుంబాలకు ఆదర్శంగా నిలవండి. మీరంతా మంచి ఆలోచనతోని చదువులతో మంచిగా ముందుకు పోవాలి.